నిరూపించుకొని ఆయన మిగిలిన ఎమ్మెల్యేలని ఎంపీని అంటే అదొక మీనింగ్ఫుల్ గా ఉంటది. నీకే ప్రజాబలం లేదు, నువ్వే దొడ్డిదారిలో దొంగతనంగా వచ్చి ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత మినిస్టర్ సీటు ఏంటి? మీ నాన్న చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక్క అర్హత తప్ప నీకున్నటువంటి అర్హత ఏంటి? నువ్వు ప్రజల్లో నిరూపించుకొని నా వెనక ఎమ్మెల్యేలు నడవట్లేదు, ఎంపీలు నడవట్లేదు అనేటువంటి భావాన్ని నువ్వు ప్రజల్లోకి తీసుకురావాలి. అంతేగాని నువ్వే ప్రజల్లో ఓడిపోయి ఎంపీ రాలేదు నాతో నడవడానికి, ఎమ్మెల్యేలు రాలేదు అనే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన ఇమ్మెచ్యూరిటీని ఈ రోజు ప్రజలకి తెలియజేస్తుంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కేసినేని నాని గారు కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎందుకు పట్టించుకోలేదండి? మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రకమైనటువంటి జన ప్రభంజనాన్ని 151 సీట్లు గెలుచుకున్నా గానీ కేసినేని నాని గారు గెలవగలిగారే. మరి అలాంటప్పుడు ప్రజాదరణ ఉందని ఒప్పుకోవాలి కదా. ఈ రోజు అందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వెళుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు నాయకుల్ని వెనక నడిపించుకోలేనటువంటి అసమర్థత మీ చంద్రబాబు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాదు కేసినేని నాని గారికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యే కింద నుంచోబెట్టే ఆలోచన అదేమన్నా లీక్ అయిందా? ఈ రోజు పార్టీలో చేరడం జరిగిందండి. ఆ రకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రజనీ గారు ఏదో చెప్తున్నట్టున్నారు, మీకేమన్నా ఉన్నాయా లీకులు? ఒకటి వాళ్ళకేమీ లీకులు ఉండవులేండి, చంద్రబాబు నాయుడు గారి మాట వాళ్ళ మాట అయి ఉంటుంది. సో వాళ్ళకేముంటాయి చెప్పండి? ముందు ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయం చెప్పలేదు. వర్మ గారు పాదయాత్ర చేయడానికి అర్హుడా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు, తండ్రి చనిపోతే ఒక శవ రాజకీయం చేసి పార్టీ పెట్టినోడు ఈ రోజు 33 కేసుల్లో ముద్దాయి పాదయాత్ర చేయడానికి గెలిచారు. మీకు జనరల్ నాలెడ్జ్ ఉందా? చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 5 లక్షల మెజారిటీ తోటి గెలవడం జరిగింది. మీకు ఆ నాలెడ్జ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. మీకు ఆ నాలెడ్జ్ ఉందా? ఆయన బాబు మోహన్ చూసి ఇవ్వకపోతే లేకపోతే 33 కేసులు ముద్దాయిగా దూషిస్తారు ఆయనకి. ఈరోజు పాదయాత్ర చేయడానికి ఓడిపోయినోడు పనికిరాడంట. ఓడిపోయినోడు పనికిరాడని ఎక్కడుందమ్మా? రేపు కేసులు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు నడుస్తారు? ఓడిపోయినటువంటి వాడి వెనుక ఎవరు నడవరు. ఎందుకు ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి? ప్రజలే లేరని అర్థం, ప్రజలు ఓట్లేదని అర్థం. అలాంటప్పుడు ప్రజలే వెనుక లేనప్పుడు నాయకులు ఎందుకు వెనుక వస్తారు చెప్పండి? ఓడిపోయిన జనాలతో పాటు ఉన్న వ్యక్తి ఓడిపోయిన జనాలతో పాటు ప్రయాణం ఆగదు. వాడు యోధుడంటే ఓడిపోయి తోక ముడుచుకున్నాడు కాదు, ఓడిపోయినా సరే అదే జనాలు కావాలనుకున్నాడు. ముద్దాయి వెనకాల నడుస్తారా రాష్ట్ర ప్రజలు? 33 కేసుల్లో ముద్దాయి 43,000 కోట్లు స్కామ్ చేసినాడు. కాంగ్రెస్ పార్టీకి మొండి చేయి చూపించాడు. తండ్రి బాటలో వెళ్తానని ఈ రోజు 151 సీట్లు ఇచ్చి రాష్ట్రానికి రాజధాని కూడా తీసుకురాని వ్యక్తి ఈ రోజు ఆ వ్యక్తిని సమర్థిస్తారా? పాదయాత్ర చేయడానికి పనికొస్తాడు అతను. అతని వెనకాల నడిచినందుకు రాష్ట్ర ప్రజలు మేమే చెప్పులతో కొట్టుకోవాల్సి వస్తుంది ఓట్లేసిన పాపానికి. ఇంకా కూడా అంట 2 చోట్ల ఓడిపోయాడు, 1 చోట ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయినా 1 చోట ఓడిపోయినా జనాల్లో తిరుగుతున్నారు వాళ్ళు. గెలిచినోడు ఎక్కడున్నాడో తాడేపల్లి మార్కెట్ లో కూర్చుంటున్నాడు. తాడేపల్లి మార్కెట్ లో స్విచ్లు నొక్కుతున్నాడు. కేవలం స్విచ్లే. వర్మ గారు ఒకటే అండి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నేరాలు కేసులు ఎందుకంటే సబ్జెక్ట్ లేదు పాపం వీళ్ళకి, ఏదన్నా మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. అలాగే వాళ్ళ నాయకులకి ఇంతవరకు నిరూపణ అవ్వలేదు. సబ్జెక్ట్ లేదు, ఏదన్నా చేసుకోవడానికి ఏమీ లేదు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 1,00,000 కోట్లు 10 ఏళ్ల పాటు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 1,00,000 కోట్లు అన్నారు, కేసులు అన్నారు. కానీ ప్రజలు మా వెనకే నిలబడ్డారు, మీ వెనక నిలబడలేదు. మీరేంటంటే టూరిస్ట్ పాలిటిక్స్ అన్నమాట.